మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 20ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాల గురించి వివరిస్తున్నాడు. ఈ గుణాలను అధిగమించడం ద్వారా జీవుడు ఎలా విముక్తి పొందుతాడో ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. గుణానేతానతీత్య త్రీందేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైర్ విముక్తో మృతమశ్నుతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శరీరధారి అయిన జీవుడు ఈ శరీరం ఏర్పడటానికి కారణమైన సత్వ, రజో, తమో గుణాలనే మూడింటిని అధిగమించినప్పుడు పుట్టుక, మరణం, ముసలితనం మరియు దుఃఖం వంటి బాధల నుండి పూర్తిగా విముక్తి పొంది అమరత్వాన్ని అంటే మోక్షాన్ని అనుభవిస్తాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన కష్టాలన్నింటికీ మూల కారణం మనం ఈ శరీరమే నేను అని భావించడం. కాని మన నిజస్వరూపం ఆత్మ. ఆత్మ ఈ గుణాలకు అతీతమైనది. ఎప్పుడైతే మనం ఈ గుణాల ఆటను సాక్షిగా గమనిస్తూ వాటి ప్రభావానికి లొంగకుండా ఉంటామో అప్పుడు మనకు నిజమైన స్వేచ్ఛ, శాశ్వతమైన ఆనందం లభిస్తాయని ఈ శ్లోకం మనకు ఆశ చూపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన మనసులో కోపం, ఆశ లేదా సోమరితనం వంటి భావాలు కలిగినప్పుడు అవి నా సహజ స్వభావం కాదు, కేవలం గుణాల ప్రభావం అని గుర్తించాలి. నిష్కామ కర్మయోగాన్ని అంటే ఫలాపేక్ష లేకుండా మన బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా, ధ్యానం ద్వారా మనం నెమ్మదిగా ఈ గుణాల పట్టు నుండి బయటపడవచ్చు. మనల్ని మనం ఒక సాక్షిగా చూసుకోవడం మొదలుపెట్టాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.